నా జోలికి ఎవ్వరు రావద్దు అంటూ బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నా జోలికి రావద్దంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. నిజంగా నేనసలు పాలిటిక్స్ గురించి ఆలోచించాలని అసలు అనుకోవడం లేదు. నా గురించి ఎవరు మాట్లాడినా సరే నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు అవసరం లేదు. నాకు అనవసరమైన విషయాల్లో నేను ఆలోచించి నేనైతే అస్సలు టైం వేస్ట్ చేయదలుచుకోలేదంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని నమ్మలేకపోతున్నారు. కాబట్టే ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలపై అందరూ ఎంతగానో సంచలనంగా మారుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని అందరూ అయితే ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం ఏదైనా ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించుకోవాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా ఈ విషయం పట్ల ప్రత్యేకంగా అయితే చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించి ఏది ఏవైనా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న డెసిషన్ కరెక్టేనని, తనకి గౌరవం దొరకని చోట తను ఉండి ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక్క విషయమే గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉండేది ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కి ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన ఒక స్థాయిలో ఉన్నారంటే అది తను సంపాదించుకున్నదే. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా ఉన్నారు. నా జోలికి ఎవరు వచ్చినా వదిలే సమస్య లేదు అంటున్నారు తారక్.